మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలైన గంగారం మండలంలోని వైద్య శిబిరం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్క పేదవారిని ఆరోగ్యంగా ఉంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఆరోగ్యము ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లను కొంతమంది వినియోగించుకోక ప్రైవేట్ హాస్పిటల్ చేరి లక్షల రూపాయలను వృధా చేస్తున్నారని అన్నారు. ఆర్ఎంపీ వైద్యులు తమ స్వలాభం కోసం, అధిక డబ్బుల కోసమని నిరుపేదకు చెందినటువంటి వారికి కార్పొరేటర్ హాస్పిటళ్లకు పంపించి కొన్ని వేల రూపాయల కమిషన్లతోటి నిరుపేదలను ఆగం చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యుల సేవలు అవసరమే కానీ సొంత స్వలాభం కోసం నిరుపేదలను ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు. మీరు పంపే హాస్పిటల్లో నిరుపేదలు చనిపోయినా కూడా డబ్బులు కట్టే పరిస్థితులు లేరు అని వారు తనకు సంప్రదిస్తున్నారని, ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన వారిని ఏమీ చేయలేమని అన్నారు. ఆర్ఎంపీ వైద్యులు తగు జాగ్రత్తలతోటి వైద్యం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఈ సేవలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అన్నారు. డాక్టర్లు తమ తమ హాస్పిటల్స్ లో వైద్యం చేస్తూ పైసలు సంపాదించడమే కాదు, ప్రజల సౌకర్యం కొరకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమని ఎప్పుడైతే బిఎస్పీ గారు మరి ఒక అలాగే ఐఎంఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లాలూ నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కె ప్రసాదరావు సోషల్ యాక్టివిటీస్ ములుగు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహబూబాబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. విశేషంగా పెద్ద మనుషులు ఎక్కువ వచ్చారు, ఎందుకంటే వారికి అవేర్నెస్ కూడా తక్కువ. దూరపు ప్రాంతాల్లోకి వివిధ రకాల వైద్యానికి పోవాలంటే కొంత భయము, తర్వాత కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు ఉంటుంది. ఈరోజు వారందరినీ కూడా మోటివేషన్ చేసి ప్రాంతాలకే, పబ్లిక్ దగ్గరికే ప్రజా వైద్యము మెగా శిబిరం, మెగా వైద్య శిబిరం పేరుతో మరి గంగారం హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీన్ని మొత్తం కూడా కృషి చేసినటువంటి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ గారికి, మరి వారి బృందానికి, ఈ మెగా క్యాంపు సక్సెస్ చేయడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి, మరి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ నియోజకవర్గాలు, జిల్లాల నుంచి, మహబూబాద్ కానీ, వరంగల్ కానీ, అటు ఖమ్మం కానీ, అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు 50 మంది డాక్టర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్క పేదవాళ్ళను ఆరోగ్యంగా ఉంచడమే మనందరి లక్ష్యంగా ఉండాలి. ఈరోజు దేశంలో సగటున సంపాదించిన ప్రతి రూపాయిలో వైద్య ఖర్చులు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అధిక ధరల దాంతో సంపాదించిన రూపాయలన్నీ కూడా అటు ఖర్చు పెడతా ఉంటారు. ఆరోగ్యము, తర్వాత ఆహారం. సో పేదవాళ్లకు మరి పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ బాగుండదు, వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళ చెంతకే ఇలా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పెషలైజేషన్ సంబంధించినటువంటి జబ్బుకు వారిని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇన్ని కౌంటర్స్ పెట్టి ఈరోజు వైద్యం చేయించడం అనేది మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ, లేదా ఊర్లలో తిరిగి ఆశా వర్కర్లకు కానీ, ఏఎన్ఎంస్ కానీ చెప్తా ఉన్నా, మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడో మీకు తెలిసినటువంటి ప్రైవేటు వైద్యశాలకు హైదరాబాద్లో, హన్మకొండలో, మరి అది ముక్కుమందులోని వాళ్ళ దగ్గర పంపిస్తే ఆ పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మీరు పంపించినటువంటి హాస్పిటల్స్ ఏమో చాలా ఖరీదైనటువంటి హాస్పిటల్స్, అక్కడ మనుషులు చనిపోతే కనీసం రూపాయి తగ్గించినటువంటి హాస్పిటల్స్ కూడా మేము చూస్తూ ఉన్నాం. తర్వాత అసలు పేదవాళ్ళు పోతే లక్షలంటే కట్టలేరు. కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి వైద్య శిబిరం ఇక్కడ మనం నిర్వహించడం జరిగింది. కాబట్టి నిమ్స్లో ఎల్ఓసి అనేది ఉంటుంది, గవర్నమెంటు ఆ ఖర్చును భరిస్తూ ఉంటుంది. సో నిమ్స్కు పంపించండి, లేదా ఎంజిఎంలో కూడా మంచి వైద్యం వచ్చింది, అక్కడ కూడా కొన్ని ఉంటాయి, గాంధీ హాస్పిటల్లో. అంతేగాని లక్షలు పోసే పెద్ద పెద్ద వైద్యశాలలకు అనవసరంగా, అంటే ఆ జబ్బు తీవ్రతను బట్టి, ఆ దీర్ఘకాలిక జబ్బు లేదా రోగము, ఆ హాస్పిటల్ దాన్ని బట్టవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ కూడా ఎక్కడో లక్షల కోట్లు పోసే కాడికి మనోళ్ళు పోయి చేయించుకోలేదు. తక్కువలో తక్కువ హాస్పిటల్ మనకు 2-3 ఉన్నాయి. అట్లాంటివి చూడాలి. లేకుంటే ఇక్కడ ప్రజలు నాతో
ఎప్పటికప్పుడు కాంటాక్ట్ చేసినా లేదా మా నాయకుల దగ్గరకు వచ్చినా లేదా సంబంధిత అధికారుల దగ్గరకు వచ్చినా చెప్తారు. కానీ ఆర్ఎంపీ డాక్టర్లు నేను ప్రత్యేకంగా మీకు సపోర్ట్గా ఉన్నాము గత కొన్ని రోజులుగా. మీరు వేరు వేరు హాస్పిటళ్లకు మీకు లింక్ ఉన్న హాస్పిటల్లకు పంపకండి. మీరు పంపి చేతులు దులిపించుకుంటే ఆడ డబ్బులు కట్టలేక చచ్చిపోయిన శవాన్ని కూడా ఇయ్యలేదని మేము చాలా బాధపడుతున్నాం. అట్లాంటి ఫోన్లు మేము చేయాల్సి వస్తుంది. చేస్తాం, వాళ్ళకి సర్వీస్ చేస్తాం, కానీ మంచి హాస్పిటల్లో పంపండి. కమర్షియల్ కాదు, సేవా దృక్పథం ఉన్నట్టు. ఓకే, వాళ్ళ ఖర్చులు వాళ్ళ వ్యవస్థ వాళ్ళని తీసుకోరు. మరీ పేదింటి పేషెంట్ల మీదనే వసూలు చేద్దామంటే అది కరెక్ట్ కాదు. అందుకని ఆర్ఎంపీ డాక్టర్లు